అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రసం తయారు చేసుకుందామండి. టమాటా రసాన్ని. ఈ టమాటా రసం, టమాటా చారు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి మీరు టేస్ట్ చూస్తే మళ్ళీ వదిలిపెట్టరు అనమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కట్ చేసుకున్న టమాటాలను తీసుకుంటున్నాను. ఒక 4 టమాటాలు, దరిదాపుగా మనకి ½ కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటాయి. ఒక ½ కేజీ అలా అనుకోండి. బాగా పండిన టమాటాలని కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం దేనిలో అయితే రసం పెడతామో, చారు ప్రిపేర్ చేస్తామో దానిలోకి వేసేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోవాలి. ఈ టమాటా ముక్కలతో పాటు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని దీనికి సరిపడినంత చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా దీనిలో వేసేసుకుందాం. టమాటా, కొత్తిమీర, అలాగే చింతపండు, ఇవి 3 కూడా వేసుకొని దీనిలోకి ఒక స్పూను 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవచ్చు. మనం 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసి గట్టిగా మెత్తగా పిసకాలి చేతితో. మనం మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే చాపర్తో అయినా, మనం ఆనియన్ చాపర్ ఉంటుంది కదా, దాంతోనైనా మనం తిప్పుకోవచ్చు. కానీ ఈ చేత్తో మనం ఈ రసం తీసిన దానికి చాలా టేస్ట్ ఉంటుంది కదా. ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం, చేతి రుచి అంటాం కదా, అట్లాగా ఇట్లా మొత్తం అంతా కూడా మనం బాగా పిండేయాలన్నమాట. టమాటాలో ఉన్న రసం అంతా కూడా బయటకు వచ్చేంత వరకు బాగా పిండాలి. ఓపిక లేని వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు, చాపర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా ఆ రసం అంతా కూడా కొంచెం బలప్రయోగం చేయాల్సిందే, బయటకు వచ్చేంత వరకు ఆ రసం అంతా. చూడండి, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. నిజంగా ఇది అసలు తయారు చేసామంటే అన్నంలో కంటే గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒక్కసారి రెడీ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. రెడీ చేసుకున్నాక కామెంట్ చేయటం మాత్రం మరవకండి. చూడండి, ఇలా మొత్తం అంతా పిసికేసాం కదా. ఇలా ఇప్పుడు దీనిలోకి వాటర్ను పోసుకుందామండి. మెత్తగా పిసికేసాం, బాగా చాలా కష్టపడ్డాం. ఇలా వాటర్ను పోసేసుకుందాం. ఒక 2 లీటర్ల వరకు వాటర్ని పోసేసుకుందాం. వాటర్ని పోసుకున్న తర్వాత మొత్తం అంతా దానిలో ఉన్న పిప్పినంతా బయటికి తీసేసుకోవాలి మనం. ఇప్పుడు మొత్తం అంతా పిండేసాం కదా, టమాటాల్లో పిప్పి ఉంటుంది కదా, చింతపండు అలాగే కొత్తిమీర, టమాటా పిప్పి అంతా కూడా దానిలోంచి బయటికి తీసేసుకోవాలి. చూడండి, ఇలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు స్ట్రైనర్లో అయినా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా మొత్తం అంతా తీసేసిన తర్వాత చక్కగా మనం స్టవ్ మీద పెట్టి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం దీనిలో. చూడండి, మొత్తం ఎందుకు అంటే మనం తినేటప్పుడు మరి ఈ వేస్ట్ అంతా మనకి రాకుండా ఉండటానికి అనమాట. చక్కగా ఈ పిప్పిని తీసేసుకోవడం వల్ల క్లీన్గా ఉంటుంది మనకి రసం అనేది, చారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా ఎప్పుడు రసం, చారు ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి టమాటా రసాన్ని ప్రిపేర్ చేసి చూడండి. స్టవ్ మీద పెట్టుకొని ఈ గిన్నె మనం కొంచెం కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇవి వేసి చక్కగా ఒకసారి అంతా కలుపుకొని మనం మరిగించుకుందామండి స్టవ్ మీద. ఇది ఎక్కువసేపు కూడా మరగాల్సిన అవసరం లేదు, ఒక 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది మనకి ఈ టమాటా రసం అనేది. దీనిలోకి 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం మనం. పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని చక్కగా దీన్ని మరగనిద్దామండి. మంచిగా పొంగు వచ్చేటప్పుడు మనం మసాలా కూడా ప్రిపేర్ చేయాలి దీనిలోకి వేయడానికి. చూడండి, చక్కగా పొంగు వస్తుంది. కలర్ కూడా చాలా బాగుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది టమాటా కలరు కదా. కానీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, నాకు చాలా మరుగుతుంటే మంచిగా ఉంది. దీనిలోకి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మరుగుతూ ఉంది కదా, చిన్న రోల్ తీసుకొని, లేదంటే మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టుకోవచ్చు మీరు. 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. అలాగే 1 స్పూను ధనియాలను కూడా వేసుకోవాలి. 1 స్పూను మిరియాలు కూడా వేసుకోవాలండి దీనిలోకి. ధనియాలు 1 స్పూను, అలాగే మిరియాలు కూడా 1 స్పూన్ వేసుకుందాం. మిరియాలు కూడా 1 స్పూన్ వేసుకొని దంచుకుందామండి. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కొంచెం నలిగిన తర్వాత దీనిలో వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. మనకి ఈ మసాలానే మన
టమాటా రసంకి చాలా చాలా టేస్ట్ తీసుకొస్తుంది అనమాట. ఫ్లేవర్ కూడా తీసుకొస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా దంచి పెట్టుకోవాలి కచ్చాపచ్చాగా. కొంచెం కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. ఒక 10 రెమ్మల వరకు వేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకొని దంచేసుకుందామండి. చక్కగా ఈ దంచి మిశ్రమం రెడీ అయిన తర్వాత మనం ఇలా రెడీ అయిపోయింది చూసారా. చక్కగా దీన్ని తీసుకెళ్ళి మనం రసంలో వేసేద్దాం. ఇలా మరుగుతుంది చూసారా, చాలా బాగా మరుగుతుంది మనకి టమాటా రసం అనేది. చక్కగా అంచులు కూడా పట్టేసింది చూసారా. ఇప్పుడు దీనిలోకి వేసేసుకుందాం ఈ మసాలాని. ఈ మసాలా వేసినప్పుడు మరుగుతూ ఉంది కదా, ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది, చాలా బాగా వస్తుంది. సూపర్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రసం. చూడండి, అంతా కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా మరిగిందంటే మనకి రసం రెడీ అయిపోయినట్టేనండి. దీనిలో పోపు అనేది పెట్టేసుకుందాం మనం. చక్కగా ఇలా మరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ మరిగిస్తే చాలు, చాలా చక్కగా మరుగుతుంది చూసారా. తిర్లుతుంది అంటారు కదా, అట్లాగా చాలా బాగా మరుగుతుంది. ఇంకా వేరే ఎక్స్ట్రాగా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చాలా చాలా బాగుంటుంది. టమాటా కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఇదివరకు కూడా నేను చెప్పాను, లైకోపిన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. లైకోపిన్ అనే పదార్థం టమాటాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవటం వల్ల మన బ్లడ్ అనేది చక్కగా పలచపడటం, బ్లడ్ ఫ్లో అనేది చాలా బాగా అవుతూ ఉందన్నమాట శరీరంలో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలి పెట్టుకుందామండి పోపుకి. ఇలా దీనిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత దీనిలోకి మనం ఎండుమిర్చిని ఒక 2 తుంపేసి వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇవి వేగుతూ ఉన్నాయి కదా, దీనిలోకి మనం జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను వేసుకుందాం. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. మెంతులు ఉంటే మెంతులు కూడా వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుందన్నమాట. కొంచెం ఒక 1/2 స్పూన్ మెంతులు వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇలా వేసుకుని వేగుతూ ఉంది కదా తాలింపు అనేది. దీనిలోకి ఇంగు కూడా వేసుకోవాలి, కొంచెం 1 స్పూను ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగు ఖచ్చితంగా వేసుకోవాలండి. రసంలో అయినా దేనిలో అయినా, చారులో అయినా సరే, సాంబార్లో అయినా సరే ఇంగు వేస్తేనే చాలా ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మన రసం రెడీ అయిపోయిందండి. ఈ తాలింపు చక్కగా రసంలోకి వేసేసుకుందాం. మన టమాటా రసం చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారి రెడీ చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మాకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.